కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చింది అని నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, వృద్ధులు, పేద కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది అని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పారదర్శకంగా పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది అని, అందువల్లే ప్రతి ఇంటిలో సంక్షేమం, ప్రతి ఒక్కరిలో సంతోషం కనిపిస్తుంది అని నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది అని ఆయన అన్నారు. పథకాలని ఒక 12 పథకాలని ఎంచుకున్నా. అంటే ఈ 12 ఉన్నాయి, ఇంక లేవంటే బడ్జెట్ తీస్తే నేను రాస్తూ ఉంటే ఇంత రాస్తే 4-5 గంటలు పడుతుంది అనిపించింది. అందుకని ప్రధానంగా ఉండే ఒక 12 పథకాలు తీసుకున్నాం. తీసుకొని ఆ యొక్క 12 పథకాలు ఎంత సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వంలో ఎంత సంక్షేమాన్ని అనుభవించారు, ఏ విధమైన మార్పును తీసుకున్నారు, ఎంత ఆనందంగా జీవిస్తున్నారు, ఈ 3 ప్రధాన విషయాల్ని డీల్ చేయాలని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధానమైన లక్ష్యం. గర్వంగా చెప్తున్నాము, ఈ 12 పథకాల్లో కేవలం 12 పథకాలు చాలా ఉన్నాయి కదా, ఈ 12 పథకాలు మాత్రమే ఈ 2 సంవత్సరాల్లో 1,17,000 కోట్లు, 1, 2, 3, 4 కాదు, 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసం 12 ప్రధానమైన ప్రోగ్రామ్స్ ద్వారా, పథకాల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ యొక్క పథకాలన్నీ డీబీటీ కావచ్చు, సేవల రూపంలో కావచ్చు, అన్న క్యాంటీన్ రూపంలో కావచ్చు, ఫ్రీ బస్ రూపంలో కావచ్చు, అన్నదాత సుఖీభీమ రూపంలో కావచ్చు, పెన్షన్ రూపంలో కావచ్చు, రకరకాలుగా 12 మేజర్ ప్రోగ్రామ్స్, 12 ప్రధానమైన ప్రోగ్రామ్స్ ద్వారా 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం, పేదవారి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇదే కూటమి ప్రభుత్వం యొక్క నిజమైన అభివృద్ధి నమూనా, ఖచ్చితమైన నమూనా. ఏ రకమైన అవినీతి లేకుండా పారదర్శకతతో, పూర్తి స్థాయి పారదర్శకతతో, ట్రాన్స్పరెన్సీతో ప్రజలకు చేరిన సంక్షేమ పథకాల యొక్క విలువ 12 పథకాలు మాత్రమే తీసుకున్నాం. సో ఇదేదో వైసీపీ యొక్క ఉత్తి నమూనా కానే కాదు, అప్పుల నమూనా కానే కాదు. దమ్ముంటే ఈ పథకాల మీద, నేను చెప్పే ఈ 12 పథకాలు 1,17,000 కోట్ల రూపాయల మీద చర్చకు ఎక్కడైనా సిద్ధం. సాక్షులు రాస్తే దానికి జవాబు ఇవ్వడానికి కూడా సిద్ధం. సాక్షిలో రాస్తే మీరు అట్టా బహిరంగ చర్చకు రారు కాబట్టి, మీరు సాక్షిలో రాసినా కూడా దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ధైర్యంగా దమ్ముతో చెప్తున్నాం. ఓకే, 2 ఏళ్లలో కేవలం సంక్షేమానికి మాత్రమే 1,17,000 కోట్ల రూపాయలు చెప్పాం కదా. సరే, గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించి కేవలం ప్రచారానికే పరిమితమైన నేపథ్యంలో, దానికి కాంట్రరీగా మా కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఏం చేసింది, క్రమశిక్షణతో ఎలాంటి అవినీతి లేకుండా ఏ విధంగా చేశామని. పెన్షన్లు సరే, జగన్మోహన్ రెడ్డి గారు మేము 2,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 5 సంవత్సరాల పాటు లాగి చివరి సంవత్సరంలో ఎన్నికలు వచ్చే ముందు 3,000 దాకా లాక్కొచ్చారు. పాప 5 సంవత్సరాలు పట్టింది 2 నుంచి 3,000 రూపాయలు లాక్రాను. మేము ఆ పని చేయలేదు. అరియర్స్ కూడా ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ అరియర్స్ కూడా ఇచ్చాము. 2024లో ఇచ్చాము. ప్లస్ 4,000 రూపాయలు ఈ భారతదేశంలో, మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా, గర్వంగా చెప్తున్నాం, ఏ రాష్ట్రం కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం లేదు. 1,500 రూపాయలు తమిళనాడు ప్రభుత్వం, 500 రూపాయలు బీహారు, 1,000 రూపాయలు మహారాష్ట్ర, అదేలాంటి 1,000 రూపాయలు కర్ణాటక, ఈ లెవెల్లో ఇస్తున్నారు. కానీ 300 ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. 4,000 రూపాయలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తప్ప, ఆంధ్రప్రదేశ్ మినహా ఏ రాష్ట్రం కూడా పేదవాళ్ళకి నెలకి 4,000 రూపాయలు పెన్షన్ను ఇవ్వటం లేదు. కేవలం తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రమే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. ఈ 4,000 రూపాయల పెన్షన్కి ఎంత ఖర్చు అయింది అంటే దాదాపు
2024 జూన్లో మేము అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 68,000 కోట్ల రూపాయలకి వచ్చింది. 68,194 జూన్ 30వ తేదీ లెక్కలు ఇవన్నీ జూన్ 30వ తేదీ. ఇవాళ జూలై 10వ తేదీ కదా, జూన్ 30వ తేదీకి వచ్చిన లెక్కల ప్రకారం 2 సంవత్సరాల్లో కేవలం పెన్షన్లకు మాత్రమే 68,000 కోట్ల 68,194.68 అంటే దాదాపు 69,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లకు మాత్రమే ఇచ్చాం. 4,000 రూపాయలు లెక్కన. ఓకే, అన్నదాత సుఖీభవ కేంద్రం ఇచ్చే దానికి తోడు మనం దాదాపు 14,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఎక్స్ట్రా వేస్తూ ఇప్పటికీ 12,000 కోట్ల రూపాయలు 12,110 కోట్ల రూపాయలు మన జూన్లో ఇచ్చిన వాయిదాతో కూడా ఆంధ్రప్రదేశ్ రైతులకి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా మనం కలిపి ఇచ్చింది 12,110 కోట్ల రూపాయలు. ఎందుకు ఈ అంకెలు చదువుతున్నా అంటే అంకెల్ ఏంది మనం ఎంత డబ్బు అని చివరికి కౌంట్ చేసుకుంటాం, 5,000, 3,000, 2,000 అని. సో ప్రభుత్వ పరంగా ఇవి కోట్లోనే కనిపిస్తాయి. ఎందుకంటే పెన్షన్లు మాత్రమే 64 లక్షల పైచిలకు మందికి ఇచ్చాము. గత నెలలోనే 2 లక్షల మందికి ఎక్స్ట్రా పెంచాము. అందుకని ఎంతమందికి ఇచ్చాము, ఎంత ఇచ్చాము. వాళ్ళు మా తాత చెప్పేవారు, ఏట్లో వేసినా కూడా ఎంచి వేయండి అని. సో మనం సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాం, ఏట్లో వేయట్లేదు. మనం జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇష్టం వచ్చినట్టు ఏదో మనం ఇక్కడ బటన్